టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. 2 రోజులుగా లావణ్య పేరు వార్తల్లో హైలైట్ అవుతూ వస్తుంది. మస్తాన్ సాయి దగ్గర దాదాపు 300 అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, దానికి సంబంధించి హార్డ్ డిస్క్లను పోలీసులకు అందజేసి లావణ్య కంప్లైంట్ చేయడం, అందులో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషా పేరు కూడా ఇందులో వినిపించడం గమనార్హం. ఈ వార్తలపై తాజాగా ఆర్జే శేఖర్ భాషా స్పందించారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ భాషా లావణ్య మస్తాన్ సాయిల గురించి సంచలన నిజాలను బయటపెట్టారు. ప్రస్తుతం శేఖర్ భాషా వీడియో వైరల్ అవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. శేఖర్ భాషా బయటపెట్టిన నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లావణ్య గత ఏడాది కొన్ని రోజులు మీడియా ముందు హడావిడి చేసింది. రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టింది. రాజ్ తరుణ్ మాత్రం ఏమున్నా కోర్టులోనే చూసుకుంటా అన్నాడు. అయితే ఈ కేసులో గతంలోనే అనేక ట్విస్టులు రాగా ఇప్పుడు మరిన్ని ట్విస్టులు వస్తున్నాయి. ఇప్పటికే మస్తాన్ సాయి మీద కూడా ఫిర్యాదు చేసిన లావణ్య తాజాగా రాజ్ తరుణ్ ఫ్రెండ్ ఆర్జే శేఖర్ భాషాపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై తాజాగా శేఖర్ భాషా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు శేఖర్ భాషా. అందులో లావణ్య పోలీసులకు అందజేసిన హార్డ్ డిస్క్ లో మస్తాన్ సాయి, మీరు ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించాలని మాట్లాడుకున్న కాల్ రికార్డ్ కూడా ఉంది. మీరు నిజంగానే మస్తాన్ సాయికి సపోర్ట్ చేశారా అనే ప్రశ్న ఎదురైంది. దానికి స్పందించిన ఆయన, లావణ్య ఒక పోలీస్ ఆఫీసర్ ని హ్యాండ్ ట్రాప్ చేసి వాడుకుంది. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నాకు సహాయం చేయండి అంటూ చండాలంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పలు వీడియోలను, రహస్యాలను మస్తాన్ సాయి బయట పెట్టడానికి ప్రయత్నించాడు. నాతో పాటు ఇలాంటి రహస్య వీడియోలను మరికొంతమందికి కూడా అతను పంపించి ఉండొచ్చు. అయినంత మాత్రాన దాన్ని డీలింగ్ అంటారా? మస్తాన్ సాయి నాకు ఎన్నో సాక్ష్యాలు పంపించారు. మస్తాన్ సాయి నన్ను అడిగింది ఏంటి అంటే, కొంతమంది జర్నలిస్టులతో పాటు వీళ్ళు కూడా ఒక పబ్ లో పార్టీ చేసుకుంటారు. అక్కడ ఎలా అయినా ఈ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని మస్తాన్ సాయి అడిగినట్లు శేఖర్ భాషా అన్నారు. అంతేకాదు, లావణ్యపై ఇప్పటి వరకు 8 కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటిదాకా ఎందుకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేయలేదు? ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించగానే మస్తాన్ మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు? దీన్ని గమనిస్తే మీరు పోలీసులతో ఆమె కన్వర్జేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె పోలీసులు మాత్రమే కాదు, విలేకరులను కూడా తన వశం చేసుకోవడం వల్ల ఆమెకు ఆపోజిట్ గా వార్తలు స్ప్రెడ్ చేయలేకపోతున్నారు. పార్టీ చేసుకున్నప్పుడు లావణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామని మస్తాన్ నన్ను సహాయం అడిగాడు. ఆ టైంలో వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు. నన్ను కేవలం ఆ పార్టీకి ఎంట్రీ కావాలని అడిగారు తప్ప నాకు డ్రగ్స్ కేసుకి ఎటువంటి సంబంధం లేదని లావణ్య గురించి సంచలన నిజాలను బయటపెట్టాడు శేఖర్. అటు మస్తాన్ సాయి కూడా తన ఫోన్లో ఉన్న వీడియోలపై క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ కేసు పెద్ద వివాదంగా మారింది. ఇంకా ఈ కేసులో పెద్ద ఎత్తున ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే వాళ్ళ గురించి బయటపెట్టే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు.